ఓకే. సో నేను అమెరికా ఎలా వెళ్ళారు? అమెరికాకి ఫస్ట్ నేను ఉద్యోగరీత్యా వెళ్ళా. ఓకే. H1 వీసా మీద వెళ్ళా. వీసా మీద వెళ్ళినప్పుడు మొదట నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఒక 1 year తర్వాత నాకు వీసా ఇష్యూ వచ్చింది. వీసా ఇష్యూ రావడంతో మళ్ళీ వెనక్కి రావాలన్న పరిస్థితుల్లో మాస్టర్స్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ మాస్టర్స్ చేద్దాం. అప్పటికే 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, బెంగళూరు గుర్గాంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ దీంతో వెళ్ళా. నేను వెళ్ళినప్పుడే మేనేజర్గా వెళ్ళా. నేను 4.5 yearsకి నాకు మేనేజర్ రోల్ వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీసా ఇష్యూ రావడంతో మళ్ళీ వెనక్కి ఎందుకు రావడం, సరే మాస్టర్స్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టాట్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశాను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేసారు. స్టాట్ఫర్డ్ వర్జీనియాలో ఉంటుంది. చిన్న యూనివర్సిటీ, అంత ఫేమస్ ఇదేం కాదు కానీ చిన్న యూనివర్సిటీ. మాస్టర్స్ చేసినాక తర్వాత మళ్ళీ మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆమెకి H1 ఫైల్ చేసి వాళ్ళు వచ్చారు. తర్వాత చాలా ప్రాంతాల్లో సియాటల్లో ఉన్నాము, డెట్రాయిట్లో ఉన్నాము. నేనైతే చాలా ట్రావెల్ చేశాను ఎక్కువగా. ఫైనల్గా బే ఏరియాలో సెటిల్ అయిపోయారు. ఓకే. అంటే ఐటీ నిపుణుడిగా ఉన్నారు, మరి అసలు ఐటీ కంపెనీ పెట్టడం, ఐటీ కంపెనీలో సక్సెస్ఫుల్గా ఎట్లా దాంట్లో నుంచి దీంట్లో ఎట్లా కన్వర్ట్ అయ్యారు? అంటే ఐటీ ఉద్యోగం చేస్తూనే అమెరికా లాంటి ప్రాంతాల్లో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అమెరికా లాంటి దేశాల్లో ఎప్పుడూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి బాగా ఎంకరేజ్ చేస్తారు. సో నేను ఉద్యోగం చేస్తూ కంపెనీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కన్సల్టింగ్ వర్క్ చేయడం, నా ఉద్యోగం నేను చేసుకునేటప్పుడు బట్ కన్సల్టింగ్ వర్క్ నడుస్తూ ఉండేది. దానికి తగ్గ బే ఏరియాలోనే ఉండడం వలన జయరాం గారితో పరిచయాలు, తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి గంటా గారితో కలిసి వర్క్ చేయటం, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేసాం. 2500 స్కూల్స్ని డిజిటలైజ్ చేసాం. అది సార్కి బాగా నచ్చిన తర్వాత లోకేష్ గారు పంచాయతీరాజ్ తీసుకున్నప్పుడు కంపెనీ పరంగా బాగుందా? కంపెనీ పరంగా ఓకే, అంత పెద్ద కంపెనీ కాదు, మీడియం కంపెనీ, చిన్న కంపెనీ, మీడియం కూడా కాదు, చిన్న కంపెనీ. ఆ పేరోల్ రన్ అవుతుంది, మా బ్రదర్ చూస్తున్నాడు. మీ బ్రదర్ చూస్తున్నారు. ఓకే. ఈ సమయంలో మీ మ్యారేజ్ ఏంటి? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఎలా? మీరు ప్రేమించారా, వారు ప్రేమించారా? నేనే ప్రేమించాను. మీరే ప్రేమించారా? ఓకే. నేనే ప్రేమించాను. జరిగింది ఇంటర్మీడియట్లో మీ ఇద్దరం క్లాస్మేట్స్. అమ్మో, ఇంటర్మీడియట్ నుంచే? ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఓకే. కానీ ఇంజనీరింగ్కి వేరే సపరేట్గా వెళ్ళిపోయాం. తను GMR ఐటీలో చదివి, నేను వేరే కాలేజ్. ఓకే. నేను వెంకటేశ్వర చదివాను. సో ఇద్దరం వేరే కాలేజీలో అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఇంకా మీకు తెలియదు ఉంది, మ్యాచెస్ చూడడం మొదలుపెట్టారు. అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో పరిచయం ఉంది, ఇంటర్మీడియట్ నుంచి పరిచయం కాబట్టి. కానీ వాళ్ళకి తెలియదు, ఇదని తెలియదు. మీ ఇద్దరికి తెలుసు కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తెలియదు. ఓకే. ఇంకా ఫైనల్ ఇయర్లో ఇద్దరం డిసైడ్ అయ్యాం ఇంట్లో చెప్పాలి అనేది. మా ఇంట్లో నాకేమి ఇబ్బంది లేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు, చెప్పారు. ఓకే అయిపోయింది. వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద గొడవలు నేను చెప్పను, కానీ కాస్త రిజెక్షన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి కొంచెం ఉంటుంది కదా, చిన్న 1 or 2 days తర్వాత వాళ్ళే ఒప్పుకొని పెళ్లి చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందిని మాత్రం ఎదుర్కొన్నారు, చిన్న అంతే. అప్పుడు మీరు అమెరికా వెళ్ళన్నారా? అప్పటికి వెళ్ళలేదు. మ్యారేజ్ అయిన 2 years తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం. ఏ విషయంలో ఒప్పుకున్నారు, ఏ విషయంలో అంగీకరించలేదు? సరే, క్యాస్ట్ విషయంలో అంగీకరించలేదు అనుకుందాం, ఇంటర్ క్యాస్ట్. ఏ విషయంలో ఒప్పుకోవాల్సి వచ్చింది? అంటే ఇంకా వాళ్ళకు కూడా ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉన్నాం. ఓకే, ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మేము ఈ విషయం ఏంటంటే ఫస్ట్ తులసిరావు గారికి చెప్పాం. ఓకే. ఆయన మా మామగారిని పిలిచి కొంత మాట్లాడారు. ఈ లోపు కొంత ఫ్యామిలీలో కూడా తెలిసింది. ఫైటింగ్ లాగా రాలేదు? ఫైటింగ్లు ఏం లేవు, చక్కగానే. ఫైటింగ్ అంత ఏం లేదు, కాదే ఉంటుంది కదా ఇంటర్ కాస్ట్ ఇది, ఆ కాస్ట్ దాంట్లో కొంచెం కొన్ని రోజులు ఏదన్నా, బట్ తర్వాత ఇంకా ఒప్పుకున్నారు. తర్వాత అయిపోయింది. ఓకే, సరే. తర్వాత ఇది అయిపోయింది. అంటే మీ కుమారుడికి దేవాంశ్ అని పేరు పెట్టారు, అది యాదృచ్ఛికంగా జరిగిందా? అంటే యాక్చువల్గా అమెరికాలో ఏం జరుగుతుందంటే హాస్పిటల్లో మీకు వెంటనే 4 గంటలు టైం ఇస్తారు. అవునంతే. అంటే మీరు ఏదో పేరు చెప్పాలి, లేదంటే వాళ్ళు పెట్టేస్తారు. అయితే మాకు ఏమైందంటే పలానా పేరు అని ముందే డిసైడ్ అవ్వడానికి ఏ నక్షత్రాన్ని పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు తెలియదు, దాన్ని బేస్ చేసుకుని పెట్టాలి అనేది వెయిట్ చేస్తాం. సో అందుకని ముందుగా ఏమి డిసైడ్ కాలేదు. ముందుగా ఏమి డిసైడ్ కాకుండా మామూలుగానే
చూస్తూ ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్ పుట్టిన టైం తర్వాత ఒక 4 గంటల టైం తీసుకొని యాదృచ్ఛికంగా ఎందుకో మా వైఫ్ అనేది దేవాంశ్ పేరు బాగుంది అంటే డీతో స్టార్ట్ అవ్వాలన్నారు. దేవాంశ్ అయితే బాగుంటుంది అన్నాను కానీ సరే అనుకున్నాం. ఎక్కడో సబ్ కాన్షియస్ దీంట్లో ఎక్కడో ఉందేమో, బట్ ఇది అనుకోని కాదు, బట్ మీ పేరు ప్రకారంగా అప్పటికే ఇది ఉంది కాబట్టి వచ్చేసింది. ఓకే, సరే. శృంగవరపు కోటలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరే మీకు టికెట్ ఇస్తే సరే మీరు నిలబడినప్పుడు పరిస్థితుల్లో ఏంటి మీకు ఎదురుగాబోతున్నటువంటి సమస్యలు ఏంటి, ఏమున్నాయి మీకు అడ్డంకులు? శృంగవరపు కోట వైజాగ్ ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఎలా అంటే మాది వైజాగ్ పార్లమెంట్లోకి వస్తుంది. అవును, ఆనుకొని ఉండిద్ది. వైజాగ్కి గంట దూరంలో ఉంటాం. అవును, కానీ విజయనగరం జిల్లాలోకి వస్తుంది. అవును, ఈ మొన్న మీటింగ్లోనే మా చిన్న బాస్ క్లియర్గా చెప్పారు, రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే పార్లమెంట్ రీఆర్గనైజేషన్ ప్రకారం ఎస్కోట్ని విశాఖపట్నంలో కలుపుతాము. అది కొన్ని తరాలుగా ఎప్పటి నుంచి చాలా 10-15 ఏళ్ళుగా అది ఉంది, ఆ సమస్య ఉంది. యాక్చువల్గా మొన్న కూడా విశాఖపట్నం జిల్లాలో కలపాలి, కానీ విశాఖపట్నం జిల్లాలో కలిపితే బొత్స ఫ్యామిలీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోద్ది ఈ నియోజకవర్గం మీద. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఉంటే వాళ్ళ కింద ఇన్ఫ్లుయెన్స్ ఉండిద్ది, వాళ్ళ కంట్రోల్లో ఉండిద్ది, చాలా వరకు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. విజయనగరం నుంచి వైజాగ్ ఏం లేదు, ఏముండదు, ఎవరు కూడా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళరు. సో దాన్ని బేస్ చేసుకొని అన్ని రకాల రాజకీయాలు చేసి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించి విజయనగరంలోనే ఉంచారు. శృంగవరపు కోట అది సమస్య.